హాయ్ ఎవ్రీవన్, ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజైతే మా స్వీట్కి ఒక సర్ప్రైజు. ఎప్పటి నుంచో చున్నీస్ తీసుకొని వాటితోని ఇల్లులాగా చేసుకొని ఆడుకుంటుండ్రు పిల్లలు. సరేలే అని ఒక టెంట్ బుక్ చేసిన. అదే మా స్వీట్ ఇంట్లో ఉంది, దాని రియాక్షన్ చూద్దాం. స్వీటీ, నీకు ఒక సర్ప్రైజ్. This is for you. ఏమనుకుంటున్నావు? ఓపెన్ చేయి. నువ్వు కూడా లక్కతో పాటు ఓపెన్ చేయి. ఓపెన్ చేయండి. నేను చెప్పేసేయాలా? సర్ప్రైజ్ ఫీల్ కావాలా? ఓపెన్ చేయడానికి రాదా? అట్లే కట్ చేసేసి. నీకు కూడా చాలా ఇష్టం ఇదంటే. రూహి కోసం వాళ్ళక్క కోసం తీసుకున్న గిఫ్ట్. నానా కట్ చేసేసే. నాన్న గట్టిగా మాట్లాడు. ఏది మాట్లాడాలనుకున్నా? ఏదో గెస్ చేయలేవా? ఓకే, ఇంతకుముందు సేమ్ అట్లా స్కేటింగ్స్ ఉండే కదా, కానీ స్కేటింగ్ కాదు, నీకు ఉంది కదా. రావట్లేదా? రూహి ఏందా నాది? ఇప్పుతుందా అక్క? ఓపెన్ చేస్తుందా? ఓపెన్ చేయి. అందుకే తినాలి. నీ రియాక్షన్ ఎట్లుంటుందో బేట అది ఓపెన్ చేసినాక. హ్యాపీగా ఫీల్ అవుతావో ఎట్లయితావో తెలియదు, కానీ నీకైతే చాలా ఇష్టం అని అనుకుంటున్నా. గెస్ చేయలేకపోతున్నా. రూహి, నువ్వు ఓపెన్ చేస్తావా నాన్న? అబ్బో, జర్రైనుంటే కోచుకుపోతుండేరా. ఏంది? కట్టె పుల్లలు ఉన్నాయి. అవన్నీ బయటికి దిగి అప్పుడు అర్థమవుతుంది. 1 by 1. ఓకే, టెంట్ హౌస్ స్వీటీ. నీకు ఇష్టమని పింక్ కలర్ బుక్ చేసిన. మీషోలో ఫిట్టింగ్ చేద్దాం ఇప్పుడు. డాడీ వర్క్ చేసుకుంటుండో, డాడీ వర్క్ అయిపోయాక ఫిట్టింగ్ చేసిస్తాం. ఓకే, హ్యాపీయా? ఊకే చున్నీస్తోని బ్లాంకెట్స్ అవన్నీ బెడ్ మీద ఇట్లా టెంట్ లాగా వేసుకొని ఆడుకుంటుండ్రు కదా, అందుకనేసి అందుకనే ఏదైనా
వద్దనిపించింది, అంటే ఇంట్లో స్పేస్ వేస్ట్ అవుతుంది ఎందుకులే మళ్ళీ అనిపించింది. కానీ ఊకే డైలీ చున్నీస్తోని హౌస్లా కట్టుకొని ఆడుకుంటురని ఇది వద్దు అనిపించి అందుకే బుక్ చేసిన. హ్యాపీయా? నాకు మా డాడీ సెట్ చేసి ఇస్తాడు హౌస్కి 10,000. ఇప్పుడు నేను హౌస్ ఫిక్స్ ఇచ్చినాక నేను అందులోకి వెళ్ళి ఫుల్ ఆడుకుంటా. డాడీ రావా? నీకే నువ్వు మంచి శుభ్రంగా మార్నింగ్ వెళ్తావు ఈవినింగ్ వస్తావు. నాకు ఉంటుంది చున్నీలు బ్లాంకెట్ మొత్తం హౌస్ లాగా చేసేస్తుండ్రు. నేనేమో రోజుకు 2-3 సార్లు ఊడ్చి తుడుచుకుంటే వాళ్ళేమో అన్నీ నాకు డబల్ పని పెడుతుర్రు. అందుకనే ఊకే అవన్నీ తీయకూడదు అనేసి ఇది పెట్టేసిన. ఫిట్ చేయాలి. ఎందుకు ఇగో ఇక్కడ ఉంది. పేపర్ ఇచ్చిరు. ఇప్పుడు ఇందులో డాడీ యూస్ అయితే చేస్తుండు. కట్టెనా స్టిక్సా? అందరికన్నా క్యూటీ వాయిసే బెటర్ ఉంది. నాన్న సైడ్ కూర్చో మెల్లగా. నాన్న నువ్వు అన్నీ నాన్నకి హెల్ప్ చేయి. సరిపోతుందా ఇంత స్వీటీ? ఇయ్యి నాన్న. క్యూటీకి ఇప్పుడు అర్థం కావట్లేదు అది. రోజు నీకు అసలు 10,000 ఉందనే తెలియదు కదా. ఇది తెలిసినంటే ఎప్పుడో అడుగుతుండే కదా. అవన్నీ ఉన్నాయి నా దగ్గర, కానీ 10,000 ఒకటే లేదు. ఈసారి అయితే మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. సెటిల్ అయిపోయింది ఇంకొంచెం వేస్తే. అవుతుందియా
హెల్ప్ చేయి డాడీ. అది డాడీ ఫిక్స్ చేస్తాడు. అది ఎటు వెళ్ళదు. క్వాలిటీ అయితే బాగుంది, పర్లేదు. మనకి 200కు వర్తబులే ఉంది. $200 ఉంటే నెట్ పేమెంట్ కాబట్టి 160కి వచ్చింది. ముందుకు తిప్పి చూపి. అరే ముందు నువ్వు వెళ్ళు. నన్ను ఓపెన్ చేయాలి. చెప్పు, వెల్కమ్ టు మై హోమ్. డోర్ పైకి చేస్తుండాడు. అట్లనే ఉంది. వెళ్ళు కిటి, కిటి వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. క్యూటీ హాయ్ చెప్పు. ఫ్లైంగ్ కిసి. ఓ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళారు. ఏందనా బాగుందా? పర్వాలేదు, మంచిగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి నీట్గా. ఫుల్ హౌస్ ఇది. బాయ్. ఇంకా సెటప్ చేసుకోలేదు కదా, చేసుకున్నాక. రూహి హాయ్ చెప్పు. మీకేం కావాలి? డోనట్ తింటారా? బిర్యానీ తింటారా? ఏదన్నా చెప్పండి, ఆ 50 కిచెన్ లో చేసిస్తా.